మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. ఇక డీకే అరుణ నామినేషన్ ని బలపరిచారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. నామినేషన్ వేయడానికి ముందు కాటన్ మిల్లు సమీపంలోని వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. పాలమూరు గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయటం ఖాయమన్నారు డీకే అరుణ. మరి యొక్క ఎన్నికల నామినేషన్ మొదటి రోజు అయినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో మరి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ ఓబీసీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ బోర్డు మెంబరు, మరి వారి యొక్క నేతృత్వంలో ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ నామినేషన్ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు నేను ఈ పాలమూరు ప్రజలకందరికీ నేను తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు మీ అందరి యొక్క ఆడపడుచుగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పాలమూరు బిడ్డగా ఈరోజు ఒక మహిళగా, తొలి మహిళగా పాలమూరు నుంచి ఒక తొలి మహిళగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు నామినేషన్ను నేను దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎవరిని అడిగినా ఒకటే మాట, ఈ ఓటు ఇది దేశం కోసం, ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి అనేటటువంటి మాట ఎక్కడికి వెళ్ళినా మనం చెప్తున్నటువంటి మాట మనం వింటూ ఉన్నాం.